बात है एक छोटी सी चीटी नदी पार कर रही थी ఒకప్పుడు ఒక చిన్న చీమ నదిని దాటాలని ప్రయత్నిస్తోంది. అచానక్ ఉస్కా पैर फिसल गया और वो पानी में गिर गई. అప్పుడు దాని పాదం జారి నీళ్లలో పడిపోయింది. చీంటీ डूबने लगी. చీమ మునిగిపోతోంది. पास में ही एक पेड़ पर बैठा कबूतर ये सब देख रहा था. అక్కడే ఒక చెట్టుపై కూర్చున్న పావురం ఈ దృశ్యాన్ని చూసింది. कबूतर ने तुरंत अपनी चोंच से एक पत्ता तोड़ा और उसे पानी में चींटी के पास गिरा दिया. పావురం తన ముక్కుతో ఒక ఆకును తెంపి చీమ పడిపోయిన చోట వేసింది. चींटी ने पत्ते पर चढ़कर अपनी जान बचाई. चीमा आ आकुपैकेक्की प्राणम रक्षिंచుకుంది. कुछ दिन बाद एक शिकारी जंगल में शिकार कर रहा था. కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు అడవిలో వేటాడుతున్నాడు. उसने कबूतर को पेड़ पर बैठा देखा और उसे पकड़ने के लिए फंदा लगाया. అతను పావురాన్ని చెట్టుపై కూర్చుని చూసి దాన్ని పట్టుకోవడానికి ఒక వల వేశాడు. कबूतर फंस गया. పావురం వలలో చిక్కుకుపోయింది. चींटी ने कबूतर को फंसे हुए देखा और उस तक जाने का रास्ता ढूंढने लगी. చీమ పావురం ఇబ్బందిలో పడిందని చూసి దగ్గరలో ఉన్న ఒక ముళ్లను తీసుకువచ్చి వలను తెరిచి పావురాన్ని విడిపించింది. थोड़ी देर बाद उसे एक कांटा मिला. थोड़ी देर बाद उसे एक कांटा मिला. चींटी ने कांटे से फंदे को काट दिया और कबूतर को आजाद कर दिया. चींटी ने कांटे से फंदे को काट दिया और कबूतर को आजाद कर दिया. కథ యొక్క నీతి. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తే ఒకరోజు మనకు కూడా సహాయం అందుతుంది. మంచి చేస్తే మంచే